విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జయ శ్రీరామ్ గురుగారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మోడం స్టార్ట్ అయిపోయింది. ఈ టైంలో ఎక్కువగా శుభకార్యాలు చేయకూడదని చాలా మంది అంటుంటారు. కానీ చిన్న చిన్న శుభకార్యాలు కూడా చేసుకోకూడదని కూడా అంటుంటారు. పెద్ద పెద్దవి ఎలాగో చేయరనుకోండి, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి. కానీ చిన్న చిన్న జాబ్ వచ్చినప్పుడు జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, ప్రమోషన్స్ కానీ, శ్రీమంతాలు కానీ, బారసాలు కానీ, రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు చేంజ్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా చేయకూడదు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మూడు మన్నాలు? ముఖ్యంగా నాన్న మూఢమి అని చెప్పి మనం పిలుస్తుంటాం. మౌఢ్యమి అసలు పేరు. మౌఢ్యమి. దీంట్లో రెండు మౌఢ్యాలు ఉంటాయి. శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి, రెండు కూడాను. దీన్ని మన వాడుక భాషలో గురుమూఢమి, శుక్రమూఢమి అని చెప్పి పిలుస్తుంటాం. మూఢమి సమయంలో కొన్ని కార్యాలు చేయొచ్చు, కొన్ని కార్యాలు చేయకూడదు అనేటువంటి విషయానికి వస్తే, విశేషంగా వివాహాలు పనికిరావు, ఇళ్ళు శంకుస్థాపనలు పనికిరావు, నూతన నిర్మాణ ప్రారంభాలు పనికిరావు, అలాగే మనకి ఉపనయనాలు పనికిరావు, దేవతా ప్రతిష్టలు పనికిరావు. ఇవి తప్పించి మిగిలినవి ఏమున్నాయి మనకి? బారసాల అంటే నామకరణం. నామకరణం చేయకపోతే మూఢం వచ్చిందని చెప్పి ఎన్ని రోజులు పేరు లేకుండా ఉంటాడు? తప్పు కదా. తప్పనిసరిగా నామకరణానికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. దీంట్లో రాబోయే దాంట్లో కూడా చెప్తాను అసలు నామకరణం గురించి కూడాను. నామకరణం చేసుకోవచ్చు. అలాగే శ్రీమంతం, భార్య కడుపుతో ఉంది, శ్రీమంతం ఆపదగింది కాదుగా, ఆపేసే పరిస్థితి కాదుగా కదా. ఇప్పుడు 9 నెలలు దాటిన తర్వాత ఇంక శ్రీమంతం లేదు. 3 నెలలు చేసేవాడు కొంతమంది ఉంటారు, 5 నెలలు చేసేవాడు కొంతమంది ఉంటారు, 7 నెలలు చేసేవాడు కొంతమంది, 9 నెలలు చేసేవాడు కొంతమంది ఉంటారు. దాన్ని ఆపడానికి సమయం లేదు కదా. కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. తప్పనిసరిగా చేయవచ్చు, శ్రీమంతం చేయవచ్చు. దాంతోపాటు అన్నప్రాసన, పిల్లవాడికి 6వ నెల 6వ రోజున అన్నప్రాసన మొదలుపెట్టి 9వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టెంట్రుకలు తీస్తాం మనం. దేనికంటే 6వ నెల 6వ రోజు నుంచి జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది పిల్లలకి. అంతవరకు కూడాను ఈ పాలు ఇట్లాంటివి పడుతూ ఉంటారు. అప్పటి నుంచి అన్నప్రాసన చేసిన రోజు నుంచి ఆ రోజు నుంచి వాళ్ళకి జీర్ణం అనేది, అన్నం మెతుకులు ఏవైతే ఉంటాయో అవి జీర్ణక్రియ సంపూర్ణంగా పనిచేయడం మొదలు పెడుతుంది. అది ఎప్పుడైతే పనిచేయడం మొదలు పెడుతుందో అన్నం తినడం ద్వారా వీళ్ళ శరీర దృఢత్వం మారుతుంది. ముఖ్యంగా స్కల్ ఉంటుంది కదా, పైన మెదడు, ఈ పైన స్కిన్ ఉంటుంది కదా, ఇది థిక్నెస్ పెరుగుతుంది, గట్టిపడుతుంది. థిక్నెస్ పెరిగిన తర్వాత పుట్టెంట్రుకలు తీస్తాం. లేకపోతే చాకు పెడితే సున్నితంగా ఉంటుంది కదా. ఎంత రిలేషనో చూడండి, మన వాళ్ళు ఎంత వైజ్ఞానికంగా ఆలోచించారు అనేది కదా. 6వ నెల సైన్స్ శాస్త్రం 6వ నెల 6వ రోజు నుంచి జీర్ణక్రియ పనిచేస్తుందని చెప్పి ఏ సైన్స్ చెబుతుంది? ఇప్పటికి ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనం అన్నప్రాసన చేస్తున్నాం కదా కదా. ఆ రోజు నుంచి జీర్ణక్రియ మంచిగా ప్రారంభం అవుతుంది. స్కిన్ తిన్న తర్వాత పైన ఉండేటువంటి మన నెత్తి మీద ఉండేటువంటి స్కిన్ బాగా గట్టి పడుతుంది. తర్వాత అది ఎన్ని నెలలకు గట్టిపడుతుంది అంటే కనీసం 3 నెలలకు గట్టిపడుతుంది. అందుకని 9వ నెల వచ్చిన తర్వాత పుట్టెంట్రుకలు తీస్తాం, లేదా 11వ నెల అయినా తీస్తాం. సంవత్సరం లోపల పుట్టెంట్రుకలు తీస్తాం, లేదా 3వ సంవత్సరం వరకు తీయం, మరలా 2వ సంవత్సరంలో తీయం మనం. కాబట్టి ఈ మౌఢ్యానికి అన్నప్రాసనకి కూడా సంబంధం లేదు. చక్కగా అన్నప్రాసన చేసుకోవచ్చు. పుట్టినరోజు వచ్చింది, పుట్టినరోజు చక్కగా సశాస్త్రీయంగా ఇప్పుడు జరుపుకునేటువంటి క్యాండిల్స్ ఊదడం కాదు, దీపాలు ఆర్పడం కాదు, దీపాలు వెలిగించి ఆయుష్య హోమాలు, మృత్యుంజయ హోమాలు, శివుడికి అభిషేకాలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో రోజున మనం చేసుకునేవి. పుట్టినరోజు ఇవన్నీ చేయకుండా మిగిలినవన్నీ చేస్తున్నాం. కేకులు కట్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నాం. కానీ మెయిన్ ఏంటి? ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం, శివుడికి రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, అమ్మవారికి కుంకుమార్చన, ఇలాంటివి రోజున చేయాలి. ఇలాంటి వాటికి కూడా ఏ రకమైనటువంటి సంబంధం లేదు, చక్కగా చేసుకోవచ్చు. పెళ్లి రోజులు, ఇప్పుడు పెళ్ళి ఒక సంవత్సరంలో మౌఢ్యమి కొన్ని రోజుల్లో రావచ్చు, ఒక మాసంలో రావచ్చు, ఇంకో సంవత్సరం ఇంకో మాసంలో రావచ్చు. ఇప్పుడు మార్గశిర మాసంలో మనకి మౌఢ్యం వచ్చింది నాన్న. పోయిన సంవత్సరం మార్గశిర మాసంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం మూఢం వచ్చింది, మనం పెళ్లి రోజు చేసుకోకూడదు అంటే ఎట్లా? తప్పు కదా. కాబట్టి పెళ్లి రోజులు చేసుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. దాంతోపాటు ఇందాక మీరు అడిగినట్టుగా అద్దె ఇల్లు మారవచ్చా? చక్కగా మారవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు. ఇప్పుడు మనం రాసుకుంటున్నాం, అగ్రిమెంట్ రాసుకుంటారు, ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకో చోటకి మారాల్సిందే. ఇది కూడా కాదు నాన్న, ప్రమోషన్ వచ్చేసి ఉద్యోగం మారాల్సిన పరిస్థితి వచ్చింది, వేరే ఊరు వెళ్ళాలి, ఈ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్ళాలా లేదా, ఇంట్లో ఉండాలా లేదా, అంతవరకు హాస్టల్లో ఉంచుదా మాతన్ని?
కరెక్ట్ కాదు కదా. ఊరు కూడా మారొచ్చు. ఊరు కూడా మారొచ్చు, దాంట్లో తప్పే ఉంది నాన్న. ఊరు మారొచ్చు, అద్దె ఇల్లు మారొచ్చు, సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉంటూ ఉద్యోగం కోసం వేరే చోటుకి మారాల్సిన పరిస్థితి వచ్చినా, వ్యాపారం కోసం వేరే చోటుకి మారాల్సిన పరిస్థితి వచ్చినా, ఇప్పుడు సొంత ఊర్లో సొంత ఇల్లు ఉంది నాన్న, వ్యాపారం చేస్తున్నాడు, కలిసా రాలేదు, తను ఇంకో చోటుకు పోయి ఏదో వ్యాపారం మొదలు పెట్టుకుందాం అనుకున్నాడు, మంచి రోజులు కాదని చెప్పి ఇంట్లో కూర్చుంటే కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఆ విధంగా ఊరు మారవచ్చు, ఇల్లు మారవచ్చు, ఏమాత్రం కూడా సమస్య లేదు. సున్నాలు కొట్టవచ్చా ఇంటికి, ఇది ఒక పెద్ద సమస్య. అవును, అవునా. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవద్దని చెప్పి ఏ శాస్త్రాలు చెప్పవు, ఏ శాస్త్రాలు చెప్పవు, చేయరు మన వాళ్ళు, చేయరు అసలు వేయరు, వేరు. కానీ పెయింట్స్ వేసుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు, మోక్షం. అలాగే పిల్లలకి పుట్టెంట్రుకలు ఉంటాయి కదా చూసారా, అవి మాత్రం తప్పనిసరిగా మౌఢ్యంలో పనికిరావు. పుట్టెంట్రుకలు పనికిరావు, చెవులు కుట్టించడం పనికిరాదు. అక్షరాభ్యాసం ఇప్పుడు నిజంగా చెబుతున్నాను, దసరాల్లో మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి రోజు వస్తుంది, ఆ రోజులో మౌఢ్యం వచ్చింది, చేయకూడదనే శాస్త్రం ఉందా? అలాంటి పర్వదినాలు ఏవైతే ఉంటాయో, రథసప్తమి రోజున, మహాశివరాత్రి రోజున, మూలా నక్షత్రం సరస్వతి మన దసరాల్లో రోజున అక్షరాభ్యాసాలు మౌఢ్యం వచ్చినా చేసుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. కాకపోతే మిగిలిన మౌఢ్యం ఈ రోజుల్లో వస్తే మాత్రం తప్పనిసరిగా అక్షరాభ్యాసాలు పనికిరావు, పుట్టెంట్రుకలు పనికిరావు. తప్పనిసరిగా అన్నప్రాసన చేసుకోవచ్చు, పిల్లవాడి అన్నం కూడా ఆకలి ఆపలేం కదా, కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు, అన్నప్రాసన కూడా చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏముంటాయి మనకి, నిత్యం అభిషేకం, అంటే ఇప్పుడు అభిషేకం చేసుకోవడం, పూజ చేసుకోవడం. ఇంకోటి కూడా నాన్న, దీంట్లో నేను చాలామంది అడుగుతుంటారు, ఏదన్నా జపం చేయించుకోవాలి, హోమం చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి గురువుగారు, మౌఢ్యమే కదా ఇప్పుడు వద్దు అంటారు. నిజంగా చెప్పాలి అంటే హెల్త్ బాగాలేదు, మౌఢ్యం వచ్చింది చెప్పి హాస్పిటల్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటామా మనం? లేదు కదా. చికిత్స తీసుకోకుండా. మరి నవగ్రహాలకు కానీ దేవతా హోమాలు కానీ ఇవన్నీ కూడా చికిత్సే కదా, ట్రీట్మెంటే. అవి ఫిజికల్గా చేస్తున్నాం, ఇది దైవికంగా చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా, ఇది కూడా ట్రీట్మెంటే. ఇంకోటి కూడా చెప్తాను, ఇంకో రహస్యం చెప్తాను జనాలందరికీ. ఎవరైనా బ్రాహ్మణుల చేత హోమాలు, జపాలు, తపాలు ఇట్లాంటివి చేయించుకోవాలి అనుకుంటే మౌఢ్యమి రోజుల్లో శూన్యమాసాల్లో చేయించుకోండి. ఎందుకు? బ్రాహ్మణుడికి పనులు తక్కువగా ఉంటాయి, ప్రశాంతంగా చేస్తారు. ఈ మాట ఎవరు చెప్పరు కూడా, మళ్ళీ చాలా ప్రశాంతంగా ఉంటారు నాన్న, హడావుడి ఉండదు. అవునా? సో కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రోజులు ఇంకా మంచిది కూడా. చెడును పోగొట్టుకోవడానికి కూడా మంచి రోజు వెతుక్కుంటున్నామంటే ఇంకేం చేయాలి నాన్న? ఇంకా ఆ టైంలో చేపించుకుంటే ఎనర్జీ ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే చేసేవాడు మనశ్శాంతిగా ప్రశాంతంగా చేస్తాడు, కాన్సన్ట్రేట్ చేస్తాడు. వీటి రోజుల్లో మనకి మంచి సీజన్ అనుకుందాం, ఒక చోట పెళ్లి చేస్తాడు, ఇంకో చోట ఇంకో ఏదో కార్యక్రమం ఉంటుంది, ఇంకో చోట ఇంకో కార్యక్రమం ఉంటుంది, బిజీ షెడ్యూల్ ఉంటుంది. కానీ శూన్యమాసాల్లో, ఈ మౌఢ్యంలో, ఇట్లాంటి వాటిలో ఇలాంటి బిజీ షెడ్యూల్ చాలా తక్కువ ఉంటాయి. పనులు వెతుక్కునేటువంటి రోజు, సింపుల్గా చెప్పాలంటే బ్రాహ్మణులకి పనులు వెతుక్కునేటువంటి రోజు, ఏ రోజు ఏ పని వస్తే బాగుండు అనుకునేటువంటి రోజుల్లో వచ్చిన పని శ్రద్ధగా చేస్తారా లేదా? ఖచ్చితంగా చేస్తారు కదా. కాబట్టి అలాంటి రోజుల్లో చేయించుకోండి, నన్ను అడిగితే. అలాంటి రోజులు చేయించుకోవడం వల్ల ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, తొందరగా పనులు కూడా అవుతాయి. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏముంటాయి నాన్న, మనం ఇల్లు మార్చాలి, ఏదైనా బీరువా కొనుక్కుంటాం, కొత్త వస్తువులు. అవునా? మౌఢ్యం రోజు కొనుక్కోవడానికి ఏమైంది నాన్న? ఇప్పుడు నాకు ఇంట్లో బీరువా లేదు, బట్టలు ఎరుకులు కొడుతున్నాయి, మోఢం వచ్చింది కదా అని చెప్పి కూర్చుంటే బట్టలు మొత్తం కొట్టేస్తాయి. అవి కొన్ని వందలో వేలో పెట్టుకుంటాం, బట్టలు మొత్తం కొట్టేసిన తర్వాత బీరువా ఏముంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న తీరు ఉంటుంది. సో కాబట్టి వెళ్ళొద్దా? అదే నాన్న, ఇప్పుడు చిన్న చిన్న విషయాలు శాస్త్రం ఇప్పుడు మనకి నెలగంట పెట్టాక కూడా ఇలాంటివి చేయరు గురుగారు. మళ్ళీ కొంతమంది అవి లేదు నాన్న, అసలు కొత్తగా తీసుకొచ్చారు మన వాళ్ళు, జనాల్లోకి అనవసరమైనటువంటి విషయాన్ని ఇంజెక్ట్ చేసి చివరికి ఇప్పుడు మన గరికపాటి వారు చదువుతుంటారు చూడండి, మూఢనమ్మకాలు అని. నమ్మకం ఉండాలి, మూఢనమ్మకం ఉండకూడదు, మన కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అవునా? అట్లానే ప్రతిదానికి. అంతేగాని ఇక ప్రతి క్షణం ఎలా ఉంటుందంటే ఏదో సినిమాలో చూపించినట్టు జగదాంబ చౌదరి గారిని అడుగుతానని చెప్పి అంటుంటాడు కదా, ఆ టైప్లో ఉంటుంది తప్పితే ప్రతి ఒక్కటి కూలంకషంగా ఈ క్షణాన్ని ఈ అడుగు వేయాలి, ఈ క్షణాన్ని అడుగు వేయాలి అంటే అది మానవ జీవన విధానానికి వ్యతిరేకం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకంటే వ్యతిరేకం. కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు, కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, పెళ్లి రోజు వచ్చింది బట్టలు కొనుక్కోవాలి, పుట్టినరోజు వచ్చింది బట్టలు కొనుక్కోవాలి, ఏదైనా ఫంక్షన్ వచ్చింది బట్టలు కొనుక్కోవాలి. అట్లానే మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ఇది వచ్చింది మాకు మూడం వచ్చింది మేము తర్వాత చేస్తాం, పిచ్చి మాట. ఒక క్రమం ప్రకారం చేయవలసినటువంటి ఒక విధానం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చేయవలసిందే. దాన్ని ఎప్పుడు కూడా పద్ధతిని ఆపొద్దు. మౌఢ్యం వచ్చింది, శూన్యమాసం వచ్చింది, ఇవన్నీ పిచ్చి మాటలు అస్సలు పట్టించుకోకండి. విశేషంగా వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు,
ప్రతిష్టలు ఇత్యాది ముహూర్తాలు పెట్టుకొని చేసేటువంటి పనులు తప్పితే మిగిలినవన్నీ కూడా చక్కగా యథావిధిగా మౌఢ్యమైన శూన్యమాసమైన శూన్యమాసం వస్తుంది, పుష్యమాసం, శూన్యమాసంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇంకోటి రిజిస్ట్రేషన్, ఇంటికి స్థలం కొంటాను నాన్న, అడ్వాన్స్ ఇచ్చాను. ఇవాటి రోజున మానవుడి ప్రాణానికి గ్యారంటీ లేదు, మాటకు అంతకంటే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర నేను అడ్వాన్స్ ఇచ్చాను, ₹1,00,00,000 పెట్టి స్థలం, 40 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాను, మిగిలినవి రిజిస్ట్రేషన్ రోజున ఇస్తానని చెప్పాను. అతను చనిపోయాడు, రిజిస్ట్రేషన్ చేయించుకోలే నేను. ఇంకా ఈ మౌఢ్యం వెళ్ళిపోయే లోపల అతను చనిపోయాడు. నాకు మిగిలిన నేను ఇచ్చిన 40 లక్షలు నాకు ఎవరు ఇస్తారు? నాకు రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు? అవునా? మరి అట్లాంటి వాటి కోసం చూసుకుంటే మానవ జీవన విధానానికి ఇది ఇబ్బంది కలుగుతుందిగా. డబ్బు పోగొట్టుకోమని ఏ శాస్త్రం చెప్పదుగా. ఉన్నది మొత్తం పోగొట్టుకోండి, నా పేరు చెప్పుకొని నా శాస్త్రం చెప్పుకొని తర్వాత మంచేమో కానీ ఈ లోపు చెడు జరుగుతుంది. అనవసరంగా మోఢం వచ్చిందని చెప్పి అప్పుడు తిట్టుకునే దానికంటే చక్కగా ఉన్న వాటిలో మంచిలో చూసుకొని రిజిస్ట్రేషన్ తీసుకో, భూ సంపాదన చేసుకోవడానికి దాంట్లో ఇదేముంది. నిజంగా మౌఢ్యం వచ్చింది కదా అని చెప్పి సీజన్లో, అంటే ఇప్పుడు రైతులు పంటలు వేసే రోజులు ఉంటాయి నాన్న, ఆ రోజుల్లో మౌఢ్యం వచ్చింది కదా అని చెప్పి రైతు పంట వేయకుండా ఉంటే ఇవాళ రోజు నువ్వు ఒంటి నిండా, నీ కంటి నిండా, నీ పొట్ట నిండా ఎట్లా తినడానికి ఉంటుంది కదా. మరి అక్కడ రైతు పట్టించుకోవడం లేదుగా. అదే రైతుగా మనకు అన్నదానం చేస్తుంది, అన్నం పెడుతుంది. మరి అదే రైతు కూడా ఇట్లానే మౌఢ్యం వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏం చేస్తారు కదా. కాబట్టి కొన్ని వాటికి మాత్రమే ఇలాంటి పట్టింపులు తప్పితే మిగిలిన వాటికి ఏ రకమైనటువంటి పట్టింపు లేదు, చక్కగా చేసుకోవచ్చు. దాంట్లో నిర్మోహమాటంగా ఎవరైనా చేసుకోకూడదు అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి, నేను మాట్లాడి చెప్తా. దాంట్లో అనుమానమేం లేదు. చాలా క్లారిటీగా చెప్పారు గురుగారు. నిజంగా చాలా మంది అనుమానంతో, సందేహంతో కొన్ని పనులు పోస్ట్ పోన్ చేసుకోవడము, సతమతం అవుతూ ఉంటారు. చాలా క్లారిటీగా చెప్పారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.